రేవతి వాళ్ళ ఆయనకే విషయం చెప్పేసినారో లేదో అర్థమే కాలే. అంకుల్, నేను గౌతమ్నే. అంకుల్ ఏంట్రా అంకుల్? ఇంటి మీద పెంకుల్లాగా చక్కగా మావయ్యని పిలచుగా. మావయ్య? అవును, మావయ్యే. మావయ్యని పిలిస్తేనే అందంగా ఉంటుంది. ఇంగ్లీష్లో అంకుల్ని పిలిస్తే మనసుకు దగ్గర అవట్లేదు. చక్కగా మావయ్యని పిలు. ఓయమ్మా, చెప్పేసినట్టున్నారా స్వామి? గౌతమ్ వాళ్ళ అమ్మ నాన్న మా నాన్నకి చెప్పి ఒప్పించేసినట్టున్నారు. అమ్మయ్య, ఒక పెద్ద టెన్షన్ తొలగిపోయింది. ఏంటి బాబు, మావయ్యని పిల్లమంటే అలా తెల్లమొహం వేసి చూస్తున్నావు? వరుస ప్రకారం కరెక్టే కదా. అదే వరసనా? అవును, మీ అమ్మ నన్ను అన్నయ్య అని పిలుస్తుంది, నేను మీ అమ్మను చెల్లెమ్మ అని పిలుస్తాను. అప్పుడు నేను నీకు మేనమామ అవుతాను కదా. మేనమామని మావయ్యని పిలుస్తులో తప్పే ఉంది. ఓహో, అప్పుడు మీరు మేనమామ వరుసలో మావయ్య అనమన్నారా? అవును. నేను ఇంకేదో అనుకున్నానులే. ఇంకేదోనా? ఇంకేదో అంటే మీరు మేనమావయ్య కదా మావయ్య? అవును. ఓహో, అంటే ఇంకా రేవతి వాళ్ళ నాయనకి నిజం చెప్పలేదన్నమాట. అవునులే, రేవతి వాళ్ళ నాయనకి నిజం చెప్పాలంటే అమ్మమ్మకి తాతయ్యకి కూడా భయంగా ఉంటది. నేను చెప్తా. నాయనా, నన్ను ఆశీర్వాదం చెయ్యి. ఏంది నేను అట్టా చూస్తుండావు? నేను నీ కూతురు వరుస అవుతాను కదా. మావ నీకు మేనలుడైనప్పుడు నేను నీ కూతురు వరుస అవుతా. నేను మావని పెళ్లి చేసుకోబోతున్నాను. మా ఇద్దరికి నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఏంటి, నిశ్చితార్థం కూడా అయిపోయిందా? అవును నాయనా, అయిపోయింది. అదే ఏరా, నా అల్లుడికి పెళ్లి చేయబోతానన్న శుభవార్త ముందుగా నాకెందుకు చెప్పలేదు? సరే, కనీసం నిశ్చితార్థం ముందైనా ఒక మాట చెప్పాలి కదా. అప్పుడు చెప్పలేదు. కనీసం నేను రాగానైనా చెప్పుండాలి కదా. అప్పుడు చెప్పలేదు. అది ఓహో, ఇందాకటి నుంచి నాతో ఏదో చెప్పాలని నసుకుతున్న విషయం ఇదా? నాయనా, ఎక్కువ కాపాడుబాక. నాకు మాకు నిశ్చితార్థం అనుకోకుండా జరిగిపోయింది. అందుకే నీకు చెప్పలేకపోయినా కదా మామా. అవునవునవునవునవును. అంటే సరిపోతుందా? కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవద్దా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. థ్యాంక్స్ నాయనా. అన్నా, అసలేం జరిగిందంటే అమ్మమ్మో, నీకో విషయం చెప్పాలి. రామ్మా. ఏందిరా?